కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 103వ కీర్తనలో మనం చూడగలిగితే 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటలన్నీ కుదుర్చువాడు అని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు అంటే మన దోషములన్నీ క్షమించేవాడు. ఆయన ఒక్క పాపమును కాకుండా అన్ని పాపమును క్షమించేవాడు. కొంతమంది మనుషులైతే ఏం చేస్తారంటే కొన్నిటిని మాత్రమే క్షమిస్తారు, అన్నిటినీ క్షమించరు. కొన్ని క్షమిస్తాను, కొన్ని క్షమించను అని వదిలేస్తారు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములని కుదుర్చువాడు. రెండవదిగా చూడగలిగితే మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు అని మనం చూస్తాం. ఇక్కడ ఆయన మన హృదయాన్ని మేలుతో నింపుతూ ఉన్నాడు. మేలు అంటే మంచి నింపుతూ ఉన్నాడు. మనకి లాభకరమైనది దేవుడు మనకు చేయించు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మనకు కీడు చేయడు. ఏం చేస్తాడంటే మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుచు ఉన్నాడు. అదేవిధంగా 15వ వచనాన్ని మనం చూడగలిగితే నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును అని మనం ఇక్కడ చూస్తాం. మన ఆయుష్ ఎంత అంటే కొంత మాత్రమే. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. మళ్ళా సందర్భంగా వచ్చినప్పుడు మా ఆఫీస్లో ఒక ఫోటో చూపించింది నాకు. మా కొలీగ్ వాళ్ళ అక్క వేరే వాళ్ళ ఇంటి పక్కతో మాట్లాడుతూ ఉందంట. మాట్లాడి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పింది మా కొలీగ్ వాళ్ళ అక్క. అయితే ఎవరైతే ఆమెతో మాట్లాడిందో జస్ట్ ఆమె ఇంటికి వచ్చే లోపల మరణించిందంట. అంటే జస్ట్ 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా వచ్చేసరికి చనిపోయింది. అరే ఇప్పుడే నాతో మాట్లాడింది కదా, ఆమె నాతో చనిపోవడం ఏందని మా కొలీగ్ వాళ్ళ అక్క చెప్తా ఉంటే విన్నాను నేను. అంటే నరుని ఆయువు ఎంత ఉన్నది అంటే గడ్డి పువ్వు వలె ఉన్నది. తనతో కూడా నేను చెప్పాను అనమాట. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, నరుని ఆయుష్ మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. కానీ దేవుడు మనల్ని ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనకి సంరక్షకుడిగా, ఆయన మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. అదేవిధంగా తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని మనం చూస్తూ ఉన్నాం. మనం బైబిల్లో చూడగలిగితే తప్పిపోయిన కుమారుడు ఎన్నో పాపాలు చేశాడండి. తనకున్న దేవుడికి ఇచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నాడు. ఆ ఉన్నతమైన అవకాశాన్ని దేవుడితో తండ్రి ఎంతో ప్రేమించాడు. కానీ కుమారుడు ఏంటంటే వేరుపడిపోయాడు అనమాట. వేరుపడి నాకు ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తారు, నాకు రావాల్సిన నువ్వు ఇచ్చేసే అని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మరలా తన తప్పు తెలుసుకొని ఆ కుమారుడు ఎవరైతే నా తండ్రి దగ్గర నేను జస్ట్ కూలి పని వాడికైనా ఉంటాను అని చెప్పి మరలా తాను వచ్చేసాడు. దేవుడు ఏం చేశాడంటే నువ్వు వెళ్ళిపోయావు కదా, నీకు రావాల్సిన ఇచ్చేసాను, మళ్ళీ నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్ను విడిచి వెళ్ళావు కదా, ఇక నేను నీకు సహాయం చేయను అని చెప్పకుండా తన మెడ మీద ముద్దు పెట్టుకొని అతన్ని మళ్ళీ తీసుకున్నాడు. మనుషులు అలా చేస్తుంటే దేవుడు ఇంకా అంతకంటే ఎక్కువగా చేస్తుంటాడు అనమాట. మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎంత తప్పులు చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకనూ మళ్ళీ జాలి పడతా ఉన్నాడు. ఇంకా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడా అని. ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, జాలిపడే దేవుడు. ఆయన ఎప్పుడు కోపించేవాడు కాదు. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు కదా, నువ్వు నాకు వద్దు అని ఆయన తీసే దేవుడే కాదు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఎల్లప్పుడూ జాలిపడేవాడు అనమాట. ఆయన జాలి పడుతున్నాడు కాబట్టి మనం ఈరోజు సజీవులో ఉండగలిగాం. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటా ఉన్నాడు. మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు సన్నతించాలి అంటే మనం చెప్తా ఉన్నాం కదా, ఆయన నీ దోషాలన్నిటిని క్షమించువాడు. ఆయన మన దోషాలను క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆరాధించాలి, స్తుతించాలి. అదేవిధంగా ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. అదేవిధంగా నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. మనము పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మనం ఎన్నో పనులు చేసాం. మనం చదువుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తా ఉన్నాం. కానీ దేవుడు మనం ఏం చేస్తూ ఉన్నాడంటే సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన మన భద్రపరుస్తూ ఉన్నాడు. తన దేవతల రెక్కల దేవుడితో మన కాపలా కాస్తూ ఉన్నాడు. మనకి సంరక్షకుడిగా ఎటు వెళ్ళినా కూడా మనకి క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. అందుకే దావీదు అంటా ఉన్నాడు, ఆయన నామాన్ని మనం స్తుతించాలి, ఆయన నామాన్ని మనం పూజించాలి, ఆయన నామాన్ని మనం ప్రేజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నా ప్రాణమా నువ్వు ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని నువ్వు
ముందుకెళ్ళి ఎవరిని నువ్వు ఫాలో అవ్వాలంటే దేవుని మాత్రమే ఫాలో అవ్వాలి. అంతే తప్ప నాకు జ్ఞానం ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, ఇక నన్ను ఎవరేం చేయలేరు అని కాకుండా నువ్వు ఎవరిని ఆరాధించాలంటే నువ్వు దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే కీర్తించాలి. ఆయన నామము ఎలాంటిది అంటే పరిశుద్ధమైన నామము. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. కాబట్టి ఆయన నామాన్ని నువ్వు పూజించేటప్పుడు పరిశుద్ధంగా పూజించాలి, పరిశుద్ధంగా ఆరాధించాలి. నీ ప్రాణం అని చెప్తా ఉన్నాడు, ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా నువ్వు ఎవరిని సన్నిధించాలి, ఎవరిని ఆరాధించాలంటే నువ్వు లోకంలో ఉన్నవాడిని ఆరాధించగాదు, సెలబ్రిటీస్ని కాదు. నా ప్రాణమా నిన్ను కాపాడుతున్న నా దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి, ఆయన మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే కీర్తించాలి, ఆయనకు మాత్రమే నువ్వు భక్తిని కాపార్చాలి. నువ్వు ఆయనతో భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎలా ఉంటాడంటే తన యందు భయభక్తులు గలవారి ఎడల తన తండ్రి తన కుమారుల జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల నేను జాలిపడను. మనం భయభక్తులతో ఉంటే ఆయన మనల్ని జాలిపడతా ఉంటాడు. మనం ఎందుకు ఆరాధించాలంటే మనం చెప్తా ఉన్నాం కదా, ఆయన నీ దోషం క్షమించువాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచున్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. దేవుడిచ్చిన వాక్యం దీవించిన గాక. ఆమేన్.